కిమ్ అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది క్షిపణులే. తరచూ ప్రత్యర్థి దేశమైన దక్షిణ కొరియాపై క్షిపణులు వేస్తుంటాడు. అయితే ఇప్పుడు కిమ్ కూడా రూటు మార్చాడు. పర్యాటకంపై దృష్టి పెట్టాడు. 54 హోటళ్లు, పబ్లతో ఓ పెద్ద రిసార్ట్ బీచ్ ఏర్పాటు చేశాడు. టూరిజం ద్వారా విదేశీ మారకద్రవ్యం ఆర్జించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు కిమ్. ఉత్తర కొరియా అధినేత కిమ్ ట్రాక్ మార్చాడు. దక్షిణ కొరియాపై క్షిపణులు ప్రయోగించడానికి తాత్కాలికంగా తెరదించాడు. క్షిపణి ప్రయోగాలకు బదులుగా ఇటీవల పర్యాటకంపై దృష్టి పెట్టాడు. అలా ఇలా కాదు, ఏకంగా ఓ పెద్ద రిసార్ట్ బీచ్ ని నిర్మించాడు. రిసార్ట్ బీచ్ అంటే చిన్న చితకా విషయం కాదు. రిసార్ట్ బీచ్ ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్. వోన్సన్ కల్మా తీరంలో ఈ రిసార్ట్ బీచ్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. రిసార్ట్ బీచ్ అంటే అట్లా ఇట్లా కాదు, ఓ రేంజ్లో ఉంటుంది. మొత్తం 54 హోటళ్లుంటాయి. వీటికి తోడు పెద్ద సంఖ్యలో సినిమా హాళ్లు, పబ్లతో పాటు అనేక సదుపాయాలు ఉంటాయి. ఒకేసారి దాదాపు 20,000 మంది టూరిస్టులకు ఆతిథ్యమిచ్చేలా రిసార్ట్ బీచ్ను ఏర్పాటు చేసింది కిమ్ సర్కార్. అంతేకాదు, ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. రిసార్ట్ బీచ్ ఉన్న ప్రాంతానికి రైలు, అలాగే విమాన కనెక్టివిటీ కూడా ఉంది. కాగా అనుకున్న సమయానికి రిసార్ట్ బీచ్ నిర్మాణం పూర్తి కావడంతో కిమ్ ఫుల్ ఖుషి అయ్యాడు. కుటుంబ సమేతంగా రిసార్ట్ బీచ్ ను సందర్శించాడు. అక్కడ పర్యాటకుల కోసం ఉన్న సదుపాయాలను, అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు, తమ ప్రభుత్వం చేపట్టిన అతి గొప్ప ప్రాజెక్ట్ రిసార్ట్ బీచ్ అంటూ జబ్బలు చేర్చుకున్నాడు. వీటన్నిటితో పాటు రిసార్ట్ బీచ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అధికారులకు మంచి పార్టీ కూడా ఇచ్చాడట కిమ్ మహాశయుడు. కిమ్ ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అమెరికా శత్రు శిబిరంలోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రష్యాకు బాగా దగ్గరయ్యాడు. కొంతకాలం కిందట ఉక్రెయిన్తో యుద్ధం చేయడానికి ఆయుధాలు లేక రష్యా ఇబ్బంది పడుతున్న దశలో ఆ దేశాన్ని కిమ్ ఆదుకున్నాడు. ఏకంగా రైలెక్కి మాస్కో వెళ్లి ఆయుధాలకు సంబంధించి రష్యా అధినేత పుతిన్తో కిమ్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు తన రిసార్ట్ బీచ్కు వస్తారని కిమ్ భావిస్తున్నారు. కాగా ఈ రిసార్ట్ బీచ్ ప్రారంభ కార్యక్రమంలో రష్యా ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు కూడా పాల్గొనడం విశేషం. కాగా కోవిడ్ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దులను కిమ్ సర్కార్ మూసివేసింది. అంతేకాదు, ఆంక్షలు కూడా విధించింది. ఆ తర్వాత ఈ ఆంక్షలను ఎత్తివేసింది. అయితే విదేశీ పర్యాటకులపై ఆంక్షలు మాత్రం కిమ్ సర్కార్ కొనసాగించింది. అయితే 2024లో ఇందుకు కొంత మినహాయింపు ఇచ్చింది. రష్యా సహా మరికొన్ని దేశాల టూరిస్టులకు మాత్రమే పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది. రెండు 2011లో అనూహ్య పరిస్థితుల్లో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పాలకుడయ్యాడు. చాలా తక్కువ రాజకీయ, సైనిక అనుభవంతో కిమ్ ఏకంగా దేశాధినేత అయ్యాడు. కిమ్ జోంగ్ ఉన్ అంటే మామూలోడు కాదు. అధికారంలోకి రాగానే అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు. తరచూ అగ్రరాజ్యమైన అమెరికాకు వార్నింగులు ఇస్తూ అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంటాడు. ఏమైనా కిమ్ మహాశయుడి ప్రయారిటీస్ కూడా మారుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడానికి వీలున్న పర్యాటకంపై ఆయన దృష్టి పెట్టడం సంతోషించదగ్గ విషయమే.